నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఉద్యమం తారాస్థాయికి పోతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎక్కడ ఉద్యమానికి పిలుపునిస్తా ఉన్నారో, ఎక్కడ బంద్లు కానీ ర్యాలీలకు కానీ మార్వాడి గో బ్యాక్ సంబంధించినటువంటి ర్యాలీలు బంద్లకు పిలుపునిస్తా ఉన్నారో అక్కడ ఇటు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ అన్ని వర్గాలు కలిసి ఆ ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ స్థానికంగా ఉండేటువంటి వ్యాపారులకు పెద్ద ఎత్తున ఇబ్బందులు కలుగజేస్తున్నటువంటి విషయం ఈరోజు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్నటికి నిన్న మనం చూసినాం, ఆమనగల్లు బంద్కు పిలుపునిచ్చినటువంటి వర్తక వ్యాపార సంఘం అక్కడ ఉన్నటువంటి పోలీసులు మరియు స్థానిక బడా లీడర్లు ఎవరైతే ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు అక్కడ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే ఇటు వర్తక వ్యాపార సంఘం వాళ్ళు కావచ్చు, లేకపోతే మార్వాడీలందరూ కూడా కూర్చొని కొంతమేర డిస్కస్ చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో దాని తర్వాతనే అక్కడ చాలా పెద్ద ఎత్తున అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున ప్రెజర్ పెట్టినటువంటి నేపథ్యంలో అక్కడ కొంత శాంతిపరమైనటువంటి చర్చలు జరిపిన తర్వాత ఆమనగల్లు బంద్ను విరమించుకునే విషయం మనందరం కూడా చూసినాం. ఇప్పుడు ప్రస్తుతం కొల్లాపూర్లో కూడా రేపు ఆల్రెడీ 19వ తారీఖు అని అనుకున్నారు బంద్ పిలుపు, దాన్ని ప్రీపోన్ చేసుకున్నారు 18 వరకే. సో ఈ 18 తారీఖు ప్రీపోన్ చేసుకుని చెప్పేసి తెలుసుకున్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి వర్తక వ్యాపారులందరిపైన కూడా ప్రెజర్ పెట్టించేసి, ముఖ్యంగా డైరెక్ట్ నేరుగా స్థానికంగా ఉండేటువంటి మంత్రి జూపల్లికి ఆ యొక్క నేను సెటిల్ చేస్తా, మీకు కావాల్సిన ఇబ్బందులు ఏవైతున్నాయో దానంతా కూడా సెటిల్ చేస్తా అని చెప్పేసి తాత్కాలికంగా మీరు విరమించాలని చెప్పేసి కూడా ఒత్తిడి చేయడంతో, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఒత్తిడి మేరకు ఆ యొక్క ఉద్యమం ఏదైతుందో అక్కడ బంద్ ఏదైతుందో బంద్ కానీ ర్యాలీ కానీ దాన్ని కూడా విరమించుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం తెలుసుకోవాలంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వర్తక వ్యాపార సంఘం సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రాముగౌడ్ తోటి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రాముగౌడ్ను అడిగి చాలా విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. రాముగౌడ్ గారు నమస్తే అండి. నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాను, జర్నలిస్ట్, హైదరాబాద్ నుంచి. సార్, ఇది కొల్లాపూర్ బంద్ గురించి మీరు కాల్ ఫర్ చేశారు, దాని తర్వాత విరమించుకుని తెలుస్తా ఉంది. దానికి గల కారణాలు ఏంటి సార్? దాని గల కారణాలు ఏం లేదు సార్. ఇక్కడ మాకు వచ్చేసి సార్ కొల్లాపూర్ లో మార్వాడీస్ 1 by 1 ఒకరొకరుగా సుమారు ఇప్పటికి 10 మంది దిగారు సార్. రాబోయే కాలంలో మాకు ఆంధ్రజాన్ దగ్గర అవుతుంది, మాకు బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతే రేపు రాబోయే కాలంలో మా పిల్లల భవిష్యత్తు దెబ్బతింటది అనే ఉద్దేశంతో మేము స్ట్రైక్ చేద్దామని చెప్పి డిసైడ్ చేసుకున్నాము. ఓకే. అయితే ఈ విషయంలో చేసినప్పుడు ఉన్న వ్యక్తులు ఎవరైనా మా సార్ వాళ్ళు ఉన్న విషయం చెప్పేంటే ఆ విషయాలు ఏమంటే మనం మాట్లాడదాము, స్ట్రైక్ గురించి ఏమొద్దు అని చెప్పారంటే చెప్తే మేము విరమించుకున్నామంటే. ఓకే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క అంశం మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మార్వాడీలకు సంబంధించి మా ఉద్యోగాలు పోతాయి, మా యొక్క వ్యాపారాలు పోతాయి, అదేవిధంగా వాళ్ళు తక్కువ ధరకు రేట్ అమ్ముతున్నారు కాబట్టి మా వ్యాపారాలు దెబ్బతింటే అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆ పరిస్థితి కొల్లాపూర్ లో కూడా ఉందంటారా? 100% సార్. సార్ వాళ్ళు డమ్మీ మాల్ తీసుకొచ్చి ఫేక్ మాల్ తీసుకొచ్చి అమ్మి మార్కెట్ మొత్తం దెబ్బతీస్తున్నారు. ముందే మండలాలు జిల్లాలు కావడంతో మార్కెట్ అంతా పలచబడిపోయి ఎక్కడెక్కడ మండలాలు అందరూ సెటిల్ అయిపోయినారు. వాళ్ళు వచ్చే జీరో మాల్ ఫేక్ మాల్ తీసుకొచ్చి అమ్మడంతో మాకనేది మార్కెట్ అంటే లేకుండా పడిపోతుంది మొత్తం. మాకు వచ్చేసి ఒక మాల్ కొనాలంటే డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, ఆయన కింద సూపర్ స్టాక్ ఉంటాడు, ఆయన కింద డీలర్ ఉంటాడు, ఆయన కింద డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. ఇంత మందితో నుంచి మాకు సర్టిఫికేట్ ఒక 4 చేతులు మారి మాకు బిల్ త్రూ మాకు మాల్ వస్తుంది. వాళ్ళకు డైరెక్ట్ గా ఏం చేస్తారంటే వాళ్ళ గోడాముల్లో మాల్ మొత్తం తీసుకొచ్చి ఒక బండి తీసుకొచ్చి దింపిపోతారండి వాళ్ళకి. ఆ రకంగా దింపడం ఏమిటంటే వాళ్ళకి మెటీరియల్ అనేది చాలా చీప్ వస్తుంది, లోకల్ మాల్ తీసుకొచ్చి అమ్ముతారు మొత్తం వాళ్ళు. అందువల్ల మా భవిష్యత్తు దెబ్బతిని ఉద్దేశిస్తాను, వాళ్ళు వద్దనే ఉద్దేశం స్ట్రైక్ చేసినాము. అంటే అంటే జనరల్ గా గతంలో ఎప్పటి నుంచి కూడా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున స్థిరపడ్డారు. అయితే కొల్లాపూర్ లాంటి ఈ నగరాల్లో వీళ్ళు ఎప్పుడు ఎంటర్ అయినారు, ఎట్లా వీళ్ళు విస్తరించారు, అసలు దీని వీళ్ళు హిస్టరీ ఏంది అసలు ఇక్కడ? ఫస్ట్ మా దగ్గర వచ్చేసి ఒక వ్యక్తి వచ్చాడండి మా కొల్లాపూర్కి. ఓకే. ఎప్పుడు అది దగ్గర 10 years బ్యాక్ ఒకతను వచ్చాడు, స్టీల్ పైప్స్ వేసి ఒకతను వచ్చాడు. ఓకే. అతను త్రూ మళ్ళీ ఇంకా వేరే బళ్ళు, జిలేబీ బళ్ళు కానీ ప్లస్ ఆటోమొబైల్స్ అండ్ కిరాణం షాప్స్ ఇట్లా అన్ని దగ్గర అంటే 8-9 రంగాలకు సంబంధించి మొత్తం టోటల్ గా వాళ్ళే స్ప్రెడ్ అయిపోతున్నారు. ఓకే. అయితే ఇది రాబోయే మొత్తం టోటల్ కొల్లాపూర్ మాకు ఇదైతే మొత్తం టోటల్ గా వాళ్ళే స్ప్రెడ్ అయిపోతే మేము వ్యాపారాలు చేసుకోవాలని ఉద్దేశంతో ఇచ్చేస్తున్నాం అండి. ఓకే. అంటే ఎన్ని షాపులు అక్కడ మొత్తం మార్వాడీలు? మీ ఎన్ని షాపులు ఉన్నాయి, మార్వాడీలు ఎన్ని షాపులు ఉన్నాయి? ఇప్పుడు దగ్గర మా ఎలక్ట్రికల్స్ అండ్ కిరాణా షాప్ అన్ని కలిపి 200 దాకా ఉంటాయండి మావి. ఓకే. వాళ్ళు వచ్చేసి దగ్గర అంటే ఒక 12-13 షాప్స్ ఉన్నాయి వాళ్ళకి. ఓకే. కానీ మీకంటే ఎక్కువ బిజినెస్ వాళ్ళ దగ్గర జరుగుతుంది, నిజమేనా అది? అవును సార్.
వాళ్ళు ఎక్కువ ఫేక్ మాల్ ఇస్తున్నారు, రేటు తక్కువ ఇస్తున్నారు కదా సార్ వాళ్ళు. అవును, మొత్తం అవును. లేబులింగ్ మాల్ ఇస్తారు టోటల్ గా. అవును, అందుకోసమని ఎక్కువ బిజినెస్ వాళ్ళతో నడుస్తుంది. అవును. అంటే మెయిన్గా ఈ పైపుల హార్డ్వేర్ మరియు కిరాణా షాప్లోనే ఇంకా వేరే ఏమైనా షాప్స్ కూడా ఉన్నాయి అసలు? వాళ్ళకు జిలేబీ షాప్ నుంచి మొదలెట్టుకుంటే గప్చుప్ల బండి నుంచి కిరాణము ప్లస్ ఎలక్ట్రికల్స్ అండ్ హార్డ్వేరింగ్, ప్లేవుడ్, ఆటోమొబైల్స్, ఇట్లా ఆల్మోస్ట్ పెద్ద పెద్ద అన్ని రంగాల్లో ఒక్కొక్క షాప్ పెట్టుకున్నారండి బ్రాండ్ గా. అంటే అన్ని పెద్ద షాప్లేనా అవన్నీ? అన్ని పెద్ద షాప్ లేదు అంటే అన్ని చాలా హెవీలోనే ఉన్నాయి పెద్ద పెద్ద షాప్స్. ఒక్కొక్క షాప్ లో 5-6 పనిచేస్తారు. 5-6 మళ్ళీ వాళ్ళే. ఇక్కడ మా లోకల్ పిల్లలు అంటే ఎవరు పనిచేయట్లేదు, మొత్తం వాళ్ళే వచ్చి వాళ్ళే సెటిల్ అయిపోతున్నారు. ఓకే. అంటే ఇప్పుడు నెక్స్ట్ అంటే మీరు అంటే ఏమనుకుంటారు? అంటే మీకు జరిగిన హామీ ఏమైనా ఇచ్చారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా కలిసారా? ఏంది అసలు ఈ బంధు విరమకు మెయిన్ రీజన్ ఏంటి అసలు? బంధు విరమణకు వచ్చేసి సార్ మేము ఆల్రెడీ ఒకసారి మా సార్ దృష్టికి తీసుకెళ్ళాం దీన్ని. మా సార్ దృష్టికి తీసుకెళ్ళి సార్ దీని విషయంలో మేము మాట్లాడదాను, చర్చ చేస్తానని చెప్పారు. అవును. అయితే మళ్ళీ లోకల్ మేము కూడా ఇప్పుడు హైదరాబాద్ లో కానీ తెలకపల్లి ఏరియాలో చేస్తున్న స్ట్రైక్ మద్దతు ఇవ్వాలని తీస్తున్నాం. నిన్న బంధు పిలుపునిచ్చినాము. అవును, అవును, అవును. బంధు పిలుపునిస్తే మాకు సార్ ఇచ్చిన హామీ మేరకు కొంతమంది పెద్దలు చెప్పిన సలహా మేరకు మేము వద్దని బంద్ చేసుకున్నాం. ఓకే, 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 ఓకే. అంటే ఏమన్నా మీకు బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే వీళ్ళు ఏమన్నా బయటకు పంపించే అవకాశం ఉందా, లేదంటే బిజినెస్ ని మీకు కంటిన్యూ చేస్తా అంటారు? ఏమంటారు అసలు? వాళ్ళని బయటకు పంపించే అవకాశం చాలా వరకు ఉంది సార్. ఓకే. ఎందుకంటే రీసెంట్లీ ఓపెన్ చేసిన షాపులు 5-6 ఉన్నాయి. అవును, అవును. వాళ్ళని పంపించే అవకాశం చాలా వరకు ఉన్నాయి. వాళ్ళు వెనుకుంటున్నారు కూడా ఆల్రెడీ వెళ్ళడానికి. ఇక్కడ లోకల్ కొంతమంది బీజేపీ వాళ్ళు, కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని బయటకు వెళ్ళకుండా చేస్తున్నారు. ఓకే, ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది రాముగౌడ్ చెప్తున్నటువంటి విషయం. రాముగౌడ్ అక్కడ కొల్లాపూర్ సంబంధించినటువంటి బంద్ కాల్ పిలిపిడియంలో అక్కడ వర్తక వ్యాపార సంఘం సంబంధించినటువంటి అధ్యక్షుడు. సో ఈయన ఆధ్వర్యంలోనే అక్కడ బంద్కు పిలిపించడం జరిగింది. తర్వాత కొన్ని కారణాలు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఒత్తిళ్లు కావచ్చు, ఇవన్నీ కలిసి అక్కడ ఈ యొక్క బంద్ను మొత్తం కూడా విరమించుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి జూపల్లి ఇన్వాల్వ్ అయినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా బీజేపీ నాయకుల అండతోటే వాళ్ళ సపోర్ట్ తోటే మార్వాడీలందరూ కూడా ఆ వ్యాపారాన్ని విస్తరింపజేస్తున్నారని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా రాముగౌడ్ చెప్తున్నటువంటి మాటల్లో మనకైతే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఇది ఎంతవరకు దారితీస్తుంది, ఎక్కడి వరకు వెళ్తుంది, అంటే ఇది ఒక ఆమరగల్లుకే కొల్లాపూర్కే పరిమితమా, లేకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కానుందా అనే కోణంలో చాలా చాలా వరకు అయితే క్లారిటీ కనబడుతుంది. నెక్స్ట్ ఎక్కడైతే పట్టణాలు లేవు, కొల్లాపూర్ లాంటి పట్టణాలు కావచ్చు, ఆమరగల్ లాంటి పట్టణాలు కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, పరకాల కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, నిజామాబాద్, డిచ్పల్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇవి ఉద్యమాలు అనేవి చాలా పెద్ద ఎత్తున జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. ఇది కొల్లాపూర్ సంబంధించినటువంటి బంద్కు సంబంధించినటువంటి విషయం. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.